హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజైతే నేను తిరుపతికి వెళ్తున్నాను. పొద్దుటూరు రైల్వే స్టేషన్ దగ్గరికైతే వచ్చేసాను. చూడండి గైస్, వెళ్దాం, లోపలికి వెళ్ళి చూసాము. ఇక్కడైతే ఎంట్రీ అయితే చూడండి ఎలా అవుతుందో. ఇక్కడ రేముని ఆడిపోతున్నాం, లోపలికి అయితే ఎంట్రీ అయినాం గైస్. ఇక్కడ మా డాడీ, మునేంద్ర, నేను ముగ్గురం పోతున్నాం. ట్రైన్లు పోతా, ఇక్కడ 2-3 ట్రైన్లు. ఇక్కడ నుంచి తిరుపతికి పోయే ట్రైన్ ఉందని చెప్పేసి మేమైతే వచ్చేసాం గైస్. ఇక్కడికైతే ఇక్కడ మా మునిగానికి అయితే టికెట్ బుక్ కాలేదు, అందుకే ఒక టికెట్ తీసుకున్నాము. ఇక్కడ వెయిటింగ్ చేసి 12కి అయితే ట్రైన్ వచ్చింది. 12 పైన అయింది ట్రైన్ రానికైతే. ట్రైన్ అయితే వస్తుంది చూడండి, సౌండ్ వస్తుంది. లైటింగ్ అయితే చూడండి గైస్, అస్సలు అయితే లైటింగ్, ఆ లైటింగ్ ఎంత ఫోకస్ ఉందంటే అంత ఫోకస్ మాత్రం ఉంది లైటింగ్. అది ఇదే మనం ఎక్కి ఇంతసేపు తర్వాత అయితే మన ట్రైన్ ఫైనల్ అయితే వచ్చేసింది గైస్. ఇప్పుడు ఇది ఎక్కడుందో మనం చూసుకొని మేమైతే స్లీపర్ బుక్ చేసుకున్నాం, వెళ్ళి ఎక్కాలి. ఇప్పుడు ఆగుతుంది ఇది, మనం పోయి ఇంకా ఉరుకుతా ఎక్కేసాం. అయిపోయా 4కి అయితే వచ్చేసాం. అయితే పొద్దున్నే 4 కల్లా దింపేసింది గైస్. మేమైతే తీయలేదు. నేనైతే ఇప్పుడు తిరుపతిలో ఉన్నా. రాత్రి స్లీపింగ్ కదా, స్లీపింగ్లో అందరు ఉంటారు, మనం వీడియో తీసేయమని అనుకుంటారని. ఇక్కడ ట్రైన్లు అయితే చూడండి వరుసగా ఆడుకుంటే ట్రైన్లు ఉన్నాయి. మేమైతే రాత్రి దిగినాము. ఇక్కడ ఇది థియేటర్ కనిపిస్తుంది కదా తిరుపతిలో, దీని ఎదురుగానే రూమ్స్ అయితే తీసుకున్నాము. ఓన్లీ స్లీపింగ్ బాగా అయితే ఉన్నాయి రూమ్స్. లోపల ఇప్పుడే లేచాను మేము, బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయటకు వచ్చినా. లోపల అయితే మెయిన్ రోడ్డు మీద బయట లోపల చూడండి రూమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను. లోపల రూమ్స్ అయితే చిన్నవి అయినా అడ్జస్ట్ అవుతాయి, ఏసీ చేస్తున్నాడు. మాకైతే 2 ముగ్గురము, డబల్ ఒకరికి సింగిల్ ఒకరికి ఇచ్చేవారు. తీసుకున్నాము 600 ఎంత పడింది చూపిస్తాం సార్. లోపల రూమ్ చూడండి 24 అవర్స్కి. ఇది సింగిల్ మంచికి రూమ్, ఇది డబుల్ అంటే నేను చూపిస్తాను. అంతే అంతే అన్ని రూములు. ఇది 19 ఇది నా రూమ్. దాన్ని మునేంద్ర లగేజ్ వాడి ఈడ, మన బ్యాగు మన ఈడ. ఈయనే రాత్రి అయితే మేము తినింది కొనుక్కొని ఈడ. రాత్రి పొద్దున అయితే మార్నింగ్ 4కి అట్లా తీసుకున్నాము రూము. ఇక్కడే ఉంది, నేను ఇక్కడ వాళ్ళక్కడ పనుకున్నాను. ఇక్కడే చూద్దాం, బాగా ఫ్యాన్లు ఇచ్చారు పైన, అలా ఒకరికి ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి. ఏసీ కూడా 7 వరకు ఏమో రన్ చేశారు. మళ్ళీ నైట్ 7 చేస్తా అన్నారు. 24 అవర్స్కి అయితే తీసుకున్నాం మేము రూము. అందరు రూమ్ ఇక్కడ పనుకోనికే. ఇప్పుడు తర్వాత మనం చూసుకున్నాం. బాయ్. నేను మీకు చూపిన రూమ్స్ అయితే ఇక్కడే గాయస్, ఎందుకంటే ఇక్కడే మీరు ఎప్పుడైనా వచ్చి స్టే చేయాలంటే ఇక్కడైతే స్టే చేయండి. టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే పూరి చెప్పాము. పూరి చూడండి ఎంత పెద్దగా ఉందో. అంతా ఇది రెడీమేడ్ పూరి, ఇక్కడ చేసి వేయలేదు. ఇది బయట తిన్నాం గాయస్, ఇప్పుడే తింటున్నాం. రోడ్డు మీద పోతాము. ఇంకా బిల్డింగ్ అయితే చూడు, ఒక లెవెల్ ఒకటి. ట్రాఫిక్ అయితే ఫుల్ రష్. ఎవరముని వాడు రోడ్డు దిక్కు చూస్తున్నాడు, అందరూ మన దిక్కు చూస్తున్నారు. పబ్లిక్లో సెల్ ఇట ఇంకా పెట్టి తీసా అని తెలిసిందే కదా. ఈ బిల్డింగ్ చూడండి ఎట్టుందో. ముని ఇప్పుడైతే రెడీ అయిపోయినాం గైస్, పోతున్నాం బయటికి పోయి టిఫిన్ తెప్పించాం. ఇక్కడైతే లైటింగ్ బాగుంది, కెమెరా పోతున్నాం బయటికి అయితే. ఫ్రెష్ అప్ అయ్యి రెడీ ఆఫీస్ దగ్గర అయితే పోయి పోతున్నాం. అసలు ఎక్కడికి వెళ్దా అనుకుంటున్నారా? నేనైతే పాస్పోర్ట్ అప్లై చేసినాను, దానికోసమే ఊరికే టైం పాస్ కోసం తిరుగుతాను పొద్దున్న నుంచి. ఇప్పుడు పోతున్నాను దాని దగ్గరికి. అదైతే ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. నేను కాదనుకున్నా, తొందరగా అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడ ఆఫీస్ దగ్గరికి ఇప్పుడు ఈవినింగ్ అయితే మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. నేను చాలా టైట్ అయిపోయినా, అందుకే రాత్రి స్లీపర్ చూడండి, లైట్లు ఉండవు ఏముండవు. ఎవరైనా కొడితే భయం వేసి అందుకే వీడియో తీయలేదు. మాటల్లోనే మనం ఊరికి అయితే వచ్చేసాం దగ్గర పొద్దుటూరులోకి. నేనేమో అన్ని రైల్వే స్టేషన్స్ మాదిరి హడావిడి ఉంటుందంటే పొద్దుటూరులో అయితే ఎవ్వరు లేరు, కుక్కలు తప్ప. ఆ కుక్కల మధ్యలో ఆడగడ్డ సాయి భయము. మేమైతే 11:30 కట్ట దిగినాము. బండి దగ్గర అయితే కుక్కలు చూడండి, సీట్ కవర్ని అంతా నాశనం చేశారు. మేమైతే ఓకేనా గైస్, అయిపోయింది. ఓకే బాయ్.